గురుగారు అంటు ఎంగిలి ఈ రెండు పదాలు కూడా మన సంప్రదాయంలో వినియోగంలో ఉన్నాయి కదా. ఈ రెండు ఒకటేనా వేరువేరా? అంటు ఎంగిలి రెండు వేరే వేరే. ఆధునిక కాలంలో కరోనా వ్యాధి విస్తరించిన అనంతరం అంట్లు, ఎంగిలి, ప్రసాదం, పదార్థం, మడి తాకవచ్చునా తాకరాదా, నమస్కరిద్దామా, షేకింగ్ హ్యాండ్స్ ఇద్దామా అనే ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల ప్రజలలో వ్యాపించడం నిజంగా సంతోషించవలసిన అంశం. ఒక మనిషిని మరి ఒక మనిషి అనవసరంగా తాకరాదు. అది మడి. తినే పదార్థం నోట పెట్టుకున్నప్పుడు అది ఎంగిలి అవుతుంది, సెలైవా. ఉమ్మి మహా గాయాలు ఏవైనా అయితే చిన్ననాట మనమంతా చేసిన పని అంత ఉమ్మి అరచేతికి తీసుకొని ఆ గాయం పైన అలదినట్లయితే గాయం మటుమాయమవుతుంది. అంత మట్టి అలదుకొని ఇలా ఆ దుమ్ము తీసివేసి మట్టిని గాయం పైన వేసి ఉమ్ముతో అలదినట్లయితే అది ఔషధంగా మారి ఆ గాయాన్ని మాన్చుతుంది. ఈ పద్ధతిలో పంటిలో ఏదైనా పదార్థం చేరినట్లయితే, ఘాటు పెట్టినట్లయితే అది ఎంగిలి అవుతుంది. చిన్ననాట బడికి వెళ్ళే సమయంలో ఒక్క జామకాయ చేతిలో ఉంటే 2 మిత్రులు తినాలి అనుకున్నప్పుడు ఆ జామకాయ పైన చొక్కా వేసి లేదా జేబు రుమాలు వేసి లంగా పరికిణి చివర వేసి దాన్ని కొరికి కాకి ఎంగిలి అని చెప్పి తీసుకున్న స్నేహాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే అప్పుడు కూడా ఎంగిలి తినేవాళ్ళు కారు. ఒక వస్త్రాన్ని ఉంచి 2 ముక్కలు చేసి అందించేవారు ఆ స్నేహితులు. ఇది కాకెంగిలి కదా. అలాంటప్పుడు ఎంగిలి తినకూడదు. శాస్త్రం చెప్పిన ధర్మం ఇది. భార్యాభర్తలు మాత్రమే ఎంగిలి స్వీకరించాలి. ఎందుకంటే ఒక మనసుకు 2 శరీరాలు అని బతికేవారు వారు కనుక. ఒక మనసుకు 2 శరీరాలు భార్యాభర్తలంటే ఇక ఎవరు కూడా ఎంగిలి తినకూడదు. ఇది భారతీయ శాస్త్రధర్మమైనటువంటి విషయం. ఇక అంట్లు ఏమిటి? పదార్థాన్ని ఉడకబెట్టినప్పుడు రూపం మారుతుంది. ఆ రూపం మారి పదార్థాన్ని దాని జీవన కాలాన్ని నిర్ణీత పరిధిలోనికి కుదించడం అవుతుంది. ఉడకబెట్టనంత కాలం పదార్థాన్ని ఎంతకాలమైనా అలా మనం జొన్నలు, గోధుమలు చాలా కాలం నిల్వ చేసుకోవచ్చు. నానబెడితే ఒక గుణం, ఉడకబెడితే ఒక గుణం. పదార్థాన్ని ఉడకబెట్టిన అనంతరం 3 గంటల లోపల మనం వినియోగించాలి. ఇది అంట్లు. ఉడకబెట్టిన ఆ పాత్ర, ఉడకబెట్టిన ఆ పదార్థం చేతికి తాకితే అది అంట్లు. భోజనం చేశాం, పాత్ర, అది ఎంగిలి. అన్నం వండాం, గిన్నె, అది అంట్లు. సింక్లో మనం పాత్రలు వేసే సమయంలో కంచాలు వేరే, గిన్నె వేరేగా పెట్టాలి. కంచాలను రాత్రంతా అలా సింక్లో వేయకూడదు. ఆ ఇంట్లో ధనం ఉండదు, దరిద్రం తాండవిస్తుంది, లేదా మనుషులు రోగాలు వస్తాయి, మానసిక నిద్ర, భయం, భద్రత ఉండదు, ఆందోళన చెందిపోతారు. కంచాలను ఎప్పటికప్పుడు కడగాలి. కంచంలో చెయ్యి కడుక్కోకూడదు. చాలా నియమాలు. ఇది ఎంగిలి, అది అంట్లు. కాకెంగిలి అన్న కథ జ్ఞాపకం తెస్తే నిజమే కదా అని చిన్ననాటి జ్ఞాపకాలు తెచ్చుకున్న మనమంతా కూడా ఈనాటి కాలంలో ఎంగిలి తింటున్నామా? ఆలోచన చేద్దాం. కరోనా వంటి వ్యాధులను ఆహ్వానిస్తున్నామా? ఊహ చేద్దాం. అనవసరంగా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తాకరాదు, నమస్కరించడం ఇది భారతీయ సంస్కారం. అనవసరంగా ఒక వ్యక్తి తిన్న దానిని మరొక వ్యక్తి తినకూడదు, అది ఎంగిలి. ఇది భారతీయ సభ్యత. తెలుసుకుందాం, పాటిద్దాం.